రౌడీ బాధితులు పక్కకెళ్ళి చీచి ఏం దరిద్రం అనుకుంటారు, బయటకు వచ్చి మాట్లాడలేరు. ఫ్యాక్షనిస్టు వెనకాల తిరిగేవాడు మావాడు సూపర్లో పొడుస్తాడని సంబరపడతారు. కానీ ఏంట్రా ఈ రాక్షసం అన్నటువంటి పబ్లిక్ పక్కనకి వెళ్ళి సైలెంట్గా ఉంటారు. కాబట్టి పబ్లిక్ ఇట్లాంటి దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోను. ఈ దాన్ని ఏమంటారు, మనుషుల్లో ఉండేటటువంటి రాక్షస గుణాలు ఉంటాయి చూడండి, ఆ రాక్షసుల స్టేట్మెంట్లు అట్లాంటి. ఆ పార్టీలో చేసినా ఈ పార్టీలో చేసినా సరే, ఏ పార్టీలో చేసినా రాక్షసులు మాత్రమే అట్లాంటి సమర్థిస్తారు తప్పించి మామూలు జనం ఎవరు సమర్థిస్తారని నేను అనుకోను దాన్ని. సరే, ఇదంతా చర్చకి రావడానికి వాదనలు వినిపించడానికి ప్రధాన కారణం సజ్జల భార్గవరెడ్డి గారికి సంబంధించి ఆయన వేసుకున్న పిటిషన్ మీద జరిగిన వాదనలు. అయితే ఇక్కడ ఆయన విషయంలో కూడా అంటే ఇప్పుడు ఆయన రద్దు చేయాలి అనేది ఆయన వేసుకున్నారు ప్రధానంగా లుకౌట్ నోటీసులకు సంబంధించి. కానీ ఆయనకు కూడా నోటీసులు ఇవ్వకుండా ఆయన విచారణకు సహకరించలేదు అనే వాదన ప్రస్తావనకు వచ్చిందా? అది కొంచెం హైడ్ అయినట్టు కనిపిస్తోంది. ఇక్కడ బేసిక్ గా ఒకటి, మనం ప్రస్తుతం వ్యవస్థలతో ఆటలు ఆడుతున్నాం తప్పించి వ్యవస్థను వ్యవస్థగా పెట్టట్లేదు. ఆయన మీద పెట్టిన కేసు లేదు, ఆయనకి ఎఫ్ఐఆర్ పంపించి రా అంటే అయిపోతుంది కదా. వీళ్ళు అతన్ని కావాలని చెప్పి కేసుల మీద కేసులు పెట్టి బయట విదేశాలకు వెళ్లకుండా ఆర్డర్లు వేస్తున్నారు. దాన్ని అక్కడ అతను తప్పు పట్టింది, దాని మీద విచారణ జరిపింది.